రేపు అడ్రోడ్డు జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్రోడ్డు జంక్షన్లో రేపు ఉదయం 10 గంటలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత హాజరు కానున్నారు. అనకాపల్లి జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశిష్ట సేవలను కొనియాడిన వెంకటేష్, ఎన్టీఆర్ ఒక గొప్ప పరిపాలకుడు, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందన్నారు. ఆయన ప్రధాని స్థాయికి ఎదిగిన నేత అని, అలాంటి మహానేత విగ్రహం మన నియోజకవర్గంలో ఆవిష్కరించబడటం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొప్పిశెట్టి వెంకటేష్ ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు. అడ్రోడ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మరి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యురాలు వంగలపూడి అనితమ్మ గారు, మరి అలాగే తాతయ్య బాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా రేపు ఈ విగ్రహావిష్కరణకి తరలి రాబోతున్నారు. భారీ ఎత్తులో విగ్రహావిష్కరణ, జన సమీకరణ, జనం మధ్యలో విగ్రహావిష్కరణ జరగబోతుంది. సినీ వినీలాకాశంలో రారాజుగా వెలువొంది, రాముడిగా కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి ఈ ప్రజల్ని పాలించాలి, ధర్మం లోపల పాలించాలి, రామరాజ్యం తేవాలనే ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా పరిపాలించారో సంగతి అందరికీ తెలుసు. మరి అలాగే రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక పదవులను కూడా ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. మరి అలాంటి రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గం అడ్రోడ్ సెంటర్లో కోడల్లో పెట్టడం చాలా ఆనందదాయకం. దీనిని భారీ ఎత్తులో మరి చేయాలని చెప్పి పార్టీ, ఇటు మా మంత్రి గారు, మా నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ కూడా నియోజకవర్గంలోనే కాదు, ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తరలి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.